ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసమే నేను ఆల్రెడీ ఒక ప్లాన్ ఆలోచించి పెట్టాను. అది వర్కౌట్ చేస్తే ఆల్బంలో పాట పాడింది నేను కాదు అన్న విషయం గీత ఎప్పటికీ బయటికి చెప్పే అవకాశమే ఉండదు. ఆ పల్లవికి మన ఇంట్లో చోటుండదు. ఏంటా ప్లాన్? బేబీ, అంతా రిస్కే మమ్మీ, తెలుసు, కానీ తప్పదు. రాము, వచ్చేసావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అసలు ఈ టైంలో నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? నీకు హెల్ప్ చేద్దామని రాము. హెల్పా? అవును రాము, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సరిపోవా? ఇదిగో ఇవి తీసుకో, ఇదంతా నీకే. నాకెందుకు డబ్బులు ఇస్తున్నావు? ఎందుకంటే నీది చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి. పైగా మీ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎటు చూసినా అప్పులు. మీ అమ్మగారు ఏడుస్తూ నీకు ఫోన్ చేయడం, ఏదో ఒకటి చేస్తానని చెప్పి నువ్వు టెన్షన్ పడుతూ కాలేజీలో ఫోన్ మాట్లాడడం నేను ఎన్నిసార్లు చూడలేదు. అవన్నీ నా అవసరాలు, నా కష్టాలు. నీ కష్టాల్ని అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు డబ్బులు ఇస్తున్నాను. నువ్వు కష్టపడకుండా నీ అవసరాలు తీర్చుకోవడం కోసమే ఈ డబ్బులు ఇస్తున్నాను. కాకపోతే నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టాలి, అంతే. ఏంటది? ఏం లేదు రాము, గీతకి నీకు అఫైర్ ఉందని కాలేజ్లో పోస్టర్స్ పడ్డాయి కదా, అది నిజమే అయి ఉంటుందని మన కాలేజ్లో అందరూ అనుకుంటున్నారు కూడా. దాన్ని నువ్వు నిజమని చెప్పాలి. గీతతో నీకు ఎప్పటి నుంచో లవ్ అఫైర్ నడుస్తుందని చెప్పాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? గీత నాకు ఒక మంచి ఫ్రెండ్, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఆ పోస్టర్స్ ఎవరో కావాలని వేశారు. ఆ పోస్టర్స్ వేయించింది నేనే. ఏయ్, పోస్టర్స్ వేయించింది నువ్వా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు చేసిన పని వల్ల గీత ఎంత బాధపడిందో నీకు తెలుసా? తెలుసు, తెలిసే చేశాను, కావాలనే చేశాను. అదే ఎందుకు చేసావు? అది నీకనవసరం. ఈ డబ్బులు తీసుకో, నేను చెప్పినట్టు రేపు కాలేజీలో గీతకి నీకు అఫైర్ ఉందని చెప్పు. చెప్పకపోతే? ఏంటి రాము నువ్వు? గీతకు అవమానం జరిగింది, నీకేంటి నష్టం చెప్పు? ఇలాంటి ఆఫర్ ఎవ్వరికి దక్కదు. ఆ డబ్బులు తీసుకో, అక్షయ్తో చెప్పినట్టు విను. షటప్. నేను పేదవాడిని, నాకు అవసరాలున్నాయి, కష్టాలున్నాయి. కానీ మీలాంటి కుళ్ళు బుద్ధులు లేవు. మీరు చేసిన పనికి గీత ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఈ పని చేసింది నువ్వేనని గీతతో చెప్పేస్తాను. అంతేకాదు, మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను. రేపు మొత్తం కాలేజీలో చెప్తాను. ఏ రాము, ఆగు. నేను చెప్పినట్టు చేయడం నీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఊరుకో. అంతేగాని ఈ విషయం మా ఇంట్లో చెప్తే మాత్రం బాగోదు. ఏం చేస్తావు? నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నన్ను నువ్వు ఆపలేవు. రాము, ఆగు, ఆగు రాము.
ఏంటి అక్షిత ఎంత పని చేసావు? హే పదండి. చనిపోయాడే. గీతను అల్లరి చేయడానికి రాముకి డబ్బులు ఇచ్చి ఒప్పిద్దామంటే నీకు తోడుగా వచ్చామే. ఇప్పుడు నువ్వు ఇతన్ని చంపేశావు కదే. ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే నీతో పాటు ఉన్నందుకు మాకు కూడా శిక్ష వేస్తారు. అయ్యో భగవంతుడా. అరవకండి. మీరు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి పదండి. ఆది ఎక్కడమ్మా? వస్తున్నారు మావయ్య. ఆది ఆది త్వరగా రారా, భోంచేద్దాం. వస్తున్నాను నాన్న. వైష్ణవి, ఏంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నువ్వేదో ఆలోచనలో ఉన్నావేంటి? దేని గురించి? ఆలోచన అదేం లేదు. అవును వైష్ణవి, అక్షిత భోజనానికి రాలేదేంటమ్మా? ఒంట్లో బాలేదా? లేదు మావయ్య గారు, తను బయటికి వెళ్ళింది. బయటికా? ఈ టైంలో బయటికేంటి? అంటే ఎవరినో ఫ్రెండ్స్ని కలవాలని. ఎందుకొచ్చిన ఫ్రెండ్సే? రాత్రిపూట తప్ప వేరే టైంలో కలవరా ఫ్రెండ్స్? ఆల్రెడీ దీని విషయంలో చూసావు కదే. ఆడపిల్ల రాత్రిపూట ఫ్రెండ్స్ని కలుస్తాను అంటే వద్దని చెప్పాలి కదా నువ్వు. ఇప్పుడు ఏమైపోయిందని? గీత విషయంలో ఏదో జరిగిందని, అందరి విషయంలోనే అదే జరుగుతుందని ఎలా అంటున్నారు? ఒకవేళ జరిగితే? నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది బావగారు. కానీ అవతలి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేం కదా. అదిగో వచ్చేసింది. చాలా. అక్షిత, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? కాలేజ్కి. ఈ టైంలో కాలేజ్ ఏంటి? అది కాలేజీలో ఉన్న నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను తాతయ్య. తాతయ్య? తాతయ్య ఎవరు? తాతయ్య ఎవరు నీకు? ఏదో స్లిప్ అయ్యి అలా చెప్పేశాను నాన్నమ్మ, సారీ. ఏమే, నీకేమైనా మతిపోయిందా? లేకపోతే వచ్చే దారిలో పిచ్చి మొక్కనేమైనా తొక్కొచ్చావా? ఆదిని పట్టుకునేమో తాతయ్య అంటున్నావు, గుండమ్మను పట్టుకుని నానమ్మ అంటున్నావు. ఏదో టెన్షన్లో అన్నానులే. టెన్షనా? ఎందుకు? అబ్బే, అలాంటిదేం అయ్యుండదు. నువ్వు ఆగు వైష్ణవి. చెప్పు, దేనికి టెన్షన్?
ఏం చేసొచ్చావు? ఏం చేసి రావడం ఏంటి? ఫ్రెండ్స్ని కలిసి వచ్చాను అంతే. ఫ్రెండ్స్తో ఏమైనా గొడవైందా? నిన్నేనమ్మా. లేదు, అలాంటిదేం లేదు. మరి ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? అవును, ఇంత చల్లగా ఉంటే నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? చెప్పక్షిత, ఏదైనా తప్పు చేశావా? ఏదైనా తప్పు చేస్తేనే మాట తడబడుతుంది. ఏదో భయం ఉంటేనే అకారణంగా చెమటలు పడతాయి. చెప్పక్షిత, ఏం జరిగింది? ఏంటి ఏం జరుగుతుంది? నా కూతురు ఏమైనా మర్డర్ చేసి వచ్చింది అనుకుంటున్నారా? అబ్బో, మమ్మీ ఎందుకు ఇలా బాగుతుంది? అది కాదమ్మా. మావయ్య గారు, నా కూతురు ఈ టైంలో బయటికి వెళ్ళటం ఎవ్వరికీ నచ్చలేదు. అలాంటప్పుడు ఇంకెప్పుడు బయటికి వెళ్ళొద్దమ్మా అని చెప్తే సరిపోతుంది కదా. ఏదో పోలీసుడు ఇంట్రాగేషన్ చేసినట్టు అన్ని క్వశ్చన్స్ ఏంటి? నువ్వు పదవే. సరే, ముందు భోంచేయ్. నాకేం అక్కర్లేదు. అక్షిత్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? అసలు ఈ టైంలో ఎవరిని కలవడానికి వెళ్ళినట్టు? ఏమైంది బేబీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నువ్వు చెప్పిన దానికి ఆ రాము ఒప్పుకోలేదా? ఆ వెధవని అవసరమైతే చంపేస్తానని బెదిరించైనా నేను నీ దారిలోకి తీసుకొస్తాను. చంపేస్తానని బెదిరించడం కాదు మమ్మీ, చచ్చిపోయాడు. ఏంటి? నేనే చంపేశాను మమ్మీ. మమ్మీ, 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 మమ్మీ. ఏంటి నువ్వు చెప్తుంది? అవును మమ్మీ, అసలేం జరిగిందంటే అలా నా వల్ల రాము పైనుంచి కింద పడి చచ్చిపోయాడు మమ్మీ. ఎంత పని చేసావే? ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన విషయంలోనే ఆ గుండమ్మ కాళ్ళు పట్టుకుంటేనే కానీ నేను బయటికి తీసుకురాలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఏకంగా మర్డర్ చేసావని తెలిస్తే గుండమ్మకు గానీ ఈ విషయం తెలిస్తే దానికి అసలే జాలి దయ ఉండవే. డైరెక్ట్ గా తానే నిన్ను దగ్గరుండి ఉరికంబం ఎక్కిస్తుంది. అమ్మా, బురా, మమ్మీ.
మమ్మీ. అసలే నేను టెన్షన్లో ఉంటే నువ్వు ఇంకా భయపడతావేంటి మమ్మీ? ఏడవకే. నీ ఏడుపు బయట ఎవరికైనా వినపడింది అంటే అసలే అక్కడ నీకు చెమట్లు పట్టాయి అంటే ఆ గుండమ్మ నిన్ను 100 క్వశ్చన్లేసింది. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావని గట్టిగా నిలదీస్తుంది. గట్టిగా కాదు, నిజం చెప్పే వరకు నిలదీస్తుంది. నేనేం కావాలని రాముని చంపలేదు మమ్మీ. వాడు నా మాట కాదన్నాడని ఏదో కోపంలో అలా చేశాను. అర్ధయుష్ విధవ పైనుంచి కింద పడి చచ్చాడు. రేపు కాలేజ్కి పోలీసులు వస్తారు. నాకు భయంగా ఉంది మమ్మీ. మమ్మీ నువ్వే ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నువ్వే ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. సరే, నువ్వేం టెన్షన్ పడకు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం, కానీ పోలీసులతో పాటు అందరినీ ఏమార్చగలం. ఇప్పుడు అదే చేయాలి. అయ్యో అయ్యో చూడనివ్వండి అయ్యా. ఎంత పని అయిపోయిందయ్యా. నా బిడ్డ రాము, నా బిడ్డ. అమ్మా వచ్చావా? పెట్టి వెళ్ళిపోయాడమ్మా. అయ్యో శరణ్, ఏం జరిగింది? మార్నింగ్ వాచ్మెన్ వచ్చి చూసేసరికి ఇలా ఉన్నాడు. కానిస్టేబుల్ ఒకసారి చెక్ చేయి. ఇతను ఎలా చనిపోయాడో మీరు ఎవరికైనా తెలుసా? తెలియదు సార్. తెలియదు సార్. మాకు తెలియదు సార్. తెలియదు సార్. పోనీ ఇతనికి శత్రుత్వం ఎవరితో అయినా ఏమనుందా? లేదు సార్, తను చాలా మంచివాడు. మా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. పోనీ రీసెంట్గా కాలేజీలో కానీ బయట వాళ్ళతో కానీ ఏమైనా గొడవలయ్యా? ఎస్ఐ గారు, మా వాడు ఒకరి జోలికి వెళ్ళేవాడు కూడా కాదు, ఒట్టి అమాయకుడండి. సార్ జోబులో ఏదో లెటర్ ఉంది సార్. నాకు విపరీతమైన కడుపు నొప్పి రావడం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలతో పాటు ఈ రెండింటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. అయితే ఈ కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడన్నమాట. అయ్యో ఆత్మహత్య? తను విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఇంట్లో వాళ్ళ కష్టాలతో పాటు ఈ నొప్పి ఒకటి, ఈ రెండింటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని క్లియర్గా రాశాడు. అయ్యో అయ్యో, మా కష్టాలను మింగేశాడు నాయనా. మా కష్టాలు నిన్ను మింగేశాయా నాయనా. అయ్యో రాము. అయ్యో
బాడీని పోస్ట్ మార్టంకి పంపించి తర్వాత మీకు హ్యాండ్ అవుట్ చేస్తాం. కానిస్టేబుల్స్, బాడీని డిస్మాచ్ చేయండి.